తిరుపతిలో గొర్రెల సంత, మేకల సంత. ఫస్ట్ టైం వచ్చినా నేను తిరుపతిలో దగ్గర 30 ఏళ్ళుగా ఉన్నా, కానీ ఇది ఎప్పుడు రాలేదు. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏమమ్మా తిరుపతిలో ప్రతి శనివారము సంత జరుగుతుంది. మీకు గొర్రె పిల్లలు కావాలా, మేక పిల్లలు కావాలా, ప్రతి ఒక్కటి ఉంటాయి. నేను ఎప్పుడు రాలేదు సార్, ఈ మాదిరి ఎక్సలెంట్గా ఉన్నది సిచ్యువేషన్ ఇక్కడ. కూరగాయల సంతకు వచ్చాను కానీ కూరల సంతకు ఎప్పుడు రాలేదు. ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం. ఇలాంటి సంతలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు మగ్గాడు వేసుకుని రావాలా. బై మిస్టేక్ ఒక పిల్ల అట్టొచ్చి ఇటు కమ్యూనిటీ ఎగేసిందంటే తలాగు దిక్కుపోయి చూస్తూ ఉండగా మాకు ఒక మంచి నాటు మేక దొరికింది. ఆ కొమ్ములు చూడండి ఎట్టుండాయో, ఒక్కొక్కటి మంచి గుణపాల లెక్కన. నాకేదో పెద్ద తెలిసిన మాదిరిగా చూశాను, కానీ మనకైతే పెద్ద టాలెంట్ ఏం లేదు ఆ మేకలు ఎతకడంలో. మనకి రేటు నచ్చిందంటే ఒక 100, 500 ఆ రైతు చేతిలో పెట్టేయాలా, తెగ్గొట్టేయాలా. తెగ్గొట్టేసిన తర్వాత మిగతా లెక్క వాళ్ళకి ఇచ్చేయాలా. సంతలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక పొట్టేలు వచ్చి కొమ్ములతో ఇటు ఇదిలిచ్చింది నా ముందు. ఆ దెబ్బకు భయపడిపోయినా అప్పటి నుంచి నా చేతులు సంతలో సెంటర్ నుంచి తీయట్లేదు. సంతలో ఎట్రా అంటే రైతుకు పాపం ఏదో ఒక రేటుకి ఇచ్చేసి వెళ్ళిపోదామని ఉంటారు, కానీ పక్కన ఇంకొక రైతు లేదా ఇంకెవరైనా వచ్చి ఎగబెడతా ఉంటారు. ఆ రేటుకి ఎందుకు ఇచ్చినావు, ఇంకో 1000 రూపాయలు తీసుకో, అది ఇద్దని. రైతు చెప్పిందేమో 20,000, కానీ మా వాళ్ళు 15,000 కానీ స్టార్ట్ చేసి 16,000 కాడికి వచ్చి ఆగిపోయి ఉంటారు. వాదోపవాదాలు, ఘర్షణల తర్వాత మాకంటూ ఒక రేటుకి వచ్చేసింది. ఆ రేటు తర్వాత మేము తెంచేనాం. ఒకసారి దీని కొమ్ములు చూడండి. ఆ కొమ్ములు చూస్తుంటేనే నా చేతులు గమ్మునే సెంటర్కి వెళ్ళిపోతున్నాయి. కాపాడుకోవాలి కదా. నా ఎదురుగా ఉండే అన్నోళ్ళు ఏం బా వీడియోలు తీస్తాడు, మంచిగా తీబా అన్నాడు. సడన్గా ఆయన పోజ్ చూడండి ఒకసారి. ఒక మేక కొన్నావు కదరా, మళ్ళీ అడిగిరా అంటే మా బడ్జెట్లోకి ఆ ఒకటి కాదు, మాకు ఇంకోటి కావాలి. అందుకే ఇంకొక దానికోసము జాగ్రత్తగా సెంటర్ని కాపాడుకుంటూ తిరుగుతూ ఉన్నాను. మా బడ్జెట్లో వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాము. మొత్తానికి బడ్జెట్లో అయితే వచ్చినాయి, కానీ మా బార్గెనింగ్ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి. ఏదో పెద్ద మేక వ్యాపారస్తులాగా నేను అని తిరిగి చూస్తాను. మనకు ఆడేం తెలిసిందిలే, కాకపోతే ఏదైతే కంటికి ఇంపుగా కనిపిస్తుందో దాన్ని చూద్దామని పోతున్నాము. బా ఏమైనా నా హెయిర్ చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి కుళ్ళేస్తుందబ్బా. ఉండదులే ఈ హెయిర్, ఇంక 2 రోజుల తర్వాత ఈ హెయిర్ ఏమి ఉండదు నాకు. ఈ మేకలు ఎతికే టైంలో ఒక అద్భుతమైన సీన్ చూశాను. ఒక పెద్ద ఆయన రైతు ఆ డబ్బు లెక్క పెట్టే విధానం చూస్తుంటే నాకు బా ఇది కదా అమాయకత్వం అంటే అనిపించింది. ఈ సంతలో 2 రకాలుగా కొంటారండి, మేకలు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ. ఒకటి రైతుకు నచ్చిన రేటు, ఆ రేటు కన్నా మనకు నచ్చితే మనం కొనుక్కుంటాము. లేదంటే అక్కడ కాటా ఉంటుంది, 10 రూపాయలు ఇచ్చినావంటే మేకో, పొట్టేలో, గొర్రె దాని లైవ్ వెయిట్ ఇంటూ 450 రూపీస్. ఎంత వెయిట్ ఉంటే అన్ని 450 ఇచ్చేయాలి. మా బడ్జెట్కి ఇంకో పెద్ద మేక రాకపోయినా 2 చిన్న మేకలు వచ్చినాయి, అంటే మీడియం సైజు మేకలు 2 వచ్చినాయి. ఒక ఆయన దగ్గర కొనకుండా వేరే ఆయన దగ్గరికి వెళ్ళి మేము కొనుక్కుంటున్నామని చెప్పి ఇక్కడ రైతులు వచ్చి వాళ్ళ వ్యాపారం జరగలేదని వేరే వాడికి వ్యాపారం చెడగొడుతున్నారు, మాకు సరుకు రానికుండా చేస్తుంటారు. బా ఆరితేరిపినారు నేను రైతులు ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు కష్టపడినాము. 3 గంటలు కష్టపడితే పర్లా మా బడ్జెట్లో పాపము ఒక 3 జీవాలు వచ్చినాయి. ఈ గొర్రెల సంతకి, సాఫ్ట్వేర్ సంతకి ఇక్కడికి వచ్చినాక నాకు ఒక చిన్న రిలేటివిటీ కనిపించింది. ఆ రిలేటివిటీ ఏంట్రా అంటే, సాఫ్ట్వేర్లో కాంట్రాక్ట్ హైర్ ఉంటుంది. అంటే నీకు జీతం ఇవ్వడానికి వాడు ఆల్రెడీ జీతం తీసుకుని దాంట్లో నీకు షేర్ కొంచెం ఇస్తాడు, అది కాంట్రాక్ట్ హైర్. ఇక్కడ కూడా సేమ్ అలాగే
నీ మేకలను అమ్మించడానికి నీ దగ్గర మేకలు తీసుకెళ్ళిపోయి వాడు ఒక రేటుకి అమ్ముకునేసి నీకు ఇవ్వాల్సిన రేట్ నీకు ఇచ్చేస్తాడు. వాడు ఆ రోజు వాడికి ఒక 1000-1500 ఎంతో వస్తుంది, వాడు హ్యాపీ. ఇదొక లెక్క. ఇంకొకటి డైరెక్ట్ వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు సంతలో. నాకు అనిపించిన రిలేటివిటీ ఇది. ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. దయచేసి ఎవరైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇంతవరకు మింగి తినడమే తప్ప ఎట్టుంటుందని మనకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చినాము. చాలా మందికి ఇది అనుభవం ఉంటుంది, బట్ నేను ఎప్పుడు రాలా. నేనంతా కటింగ్ ఏరియాలో ఉండేవాడిని, ఇప్పుడు డైరెక్ట్గా కొనే ఏరియాకి వచ్చినాను. చాలా బాగుంది. ఫుల్ వీడియో మాత్రం చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు ఈ సంత ఎలా ఉంటుందని చాలా తక్కువ టైంలో తీశాను. చాలా బాగుంటుంది. చిన్న ఎక్స్పీరియన్స్ తిరుపతిలో సీకామ్ కాలేజ్ వెనకాల సైడు. ఇక్కడ మీరు కనిపెట్టాల్సింది ఏంట్రా అంటే, ఇక్కడ ఒక చిన్న లాజిక్. పాపం రైతులు తెల్లారు 6 గంటలకు వచ్చేస్తారు. 6 గంటలకు వచ్చిన వాళ్ళు 9, 10, 11 వరకు ఉండి వాళ్ళ వల్ల కాదు. లాస్ట్ 10 తర్వాత 11 గంటలకి 1000, 1500, 500 తగ్గించుకుంటూ వస్తారు. అప్పుడు మనకి కొంచెం రీజనబుల్ రేటుకి పడుతుంది. సో మీరెవరైనా తిరుపతిలో సీకామ్ కాలేజ్ వెనకాల ఆర్సీ రోడ్లో సంతగా వెళ్ళుంటే ఇవన్నీ అనమాట. మాకు దగ్గరుండి అన్ని పట్టించింది. మంచి రీజనబుల్ రేటుకే వచ్చింది. మీరు ఎవరైనా కన్నా సీకామ్ కాలేజ్ వెనకాల సంతకి వెళ్ళుంటే మీరు ఎంత కొన్నారు కమెంట్లో మెన్షన్ చేయండి. మర్చిపోకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ, మంచి ఎక్స్పీరియన్స్ కదా. బేరం ఎట్టాడాలి నాకు తెలిసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఆడపిల్లకాయలు ఎవరైనా బేరం ఎట్టాడాలి నేర్చుకోవాలంటే ఇట్లాంటి సంతకు రావాల్సిందే ఖచ్చితంగా. నేను ఆన్లైన్లో కొంటా, నేను పెద్ద షాపులకి వెళ్తా, కాదనట్లా. నీ కంఫర్ట్స్ నీకు, నీ లగ్జరీస్ నీకు ఉంటాయి. బట్ రియల్ వరల్డ్ చూడాలి. రియల్ టైంలో వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ బార్గెన్స్ ఎట్లుంటాయి తెలుసుకోవాలంటే కోళ్ళ సంత, మేకల సంత ఇలాంటి సంతలకు వెళ్తే కానీ